డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం రాజోలు మండలంలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే శివకోటి గ్రామంలో ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారి ఉత్సవాల్లో అపశృతి అయితే చోటు చేసుకుంది. ఇక్కడ శివకోటి గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ముసలమ్మ తల్లి ఏదైతే పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి మహోత్సవాలు ఇక్కడ కుంతలేశ్వర అమ్మవారిగా కూడా కొలుస్తుంటారు. అటువంటి అమ్మవారి మహోత్సవాలు దాదాపుగా 20 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అటువంటి మహోత్సవాలు మొదటి రోజునే ఒక అపశృతి అయితే చోటు చేసుకుంది. అలాగే ఈ యొక్క మహోత్సవాలకైతే నిర్వహించేటువంటి ఈ యొక్క తీర్థం భారీ ఎత్తున జరుగుతుంది. మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ ఏదైతే ఈవెంట్గా ఆర్గనైజర్ అలాగే అందులో జరుగుతున్నటువంటి అమ్మవారు వేషధారంలో వేసేటువంటి ఈవెంట్స్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో కొంతమంది 12 మంది బృందం రాజమండ్రి చేత రావడం జరిగింది. అందులో ఒక యువతి 17 సంవత్సరాల భవ్యశ్రీ అనే ఆ యువతి అయితే ఇది ఒక అమ్మవారి ఉత్సవాలు అందులో పాల్గొని అందులో ఉత్సవాల్లో డాన్సులు వేసేందుకు వచ్చినటువంటి ఆమె అయితే ఈ యొక్క బిల్డింగ్ పై నుంచి జారిపడి అక్కడికక్కడే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క అపశృతి చోటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అమ్మవారి ఉత్సవాలు అయితే ప్రస్తుతం ఆగినప్పటికీ అలాగే మరో పక్కన వాటిని అయితే వాయిదా వేశారు. కానీ ఈ యొక్క బిల్డింగ్ పైన జారిపడమే ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారిందని చెప్పాలి. అంతేకాకుండా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, అలాగే ఆ 17 సంవత్సరాలకు సంబంధించిన భవ్యశ్రీ ఏ విధంగా మేడపై జారిపడిందో మీకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇప్పుడు ఇదే బిల్డింగ్ పైన తన భవ్యశ్రీ రావడం జరిగింది. ఇది ఒక బిల్డింగ్ పైనే తను భవ్యశ్రీ రాజమండ్రి నుంచి 12 మంది బృందం రావడం జరిగింది. మనం చూడొచ్చు మరో పక్కన అమ్మవారి సంబంధించినటువంటి పుంతలో ముసలమ్మ అనే అమ్మవారు ఎవరైతే ఉన్నారో కుంతలేశ్వరి అమ్మవారు సంబంధించినటువంటి గుడి కూడా ఎదురుగుంటానే ఉంది. ఆ ఎదురుగా ఉన్నటువంటి గుడిలోకి ఎవరైతే 12 మంది బృందం రావడం జరిగింది. 12 మంది బృందం రాజమండ్రి నుంచి ఈ యొక్క అమ్మవారి తీర్థ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అలాగే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఒక పాకను కూడా ఏర్పాటు చేసి అమ్మవారిని అయితే అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ కార్యక్రమంతో మొదలైనటువంటి అమ్మవారి ఉత్సవాలు 20 రోజుల పాటు కూడా జరుగుతుంటాయి. ఆ 20 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలకైతే ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. ఆ వచ్చిన నేపథ్యంలోనే యువత అంటే 12 మంది బృందం ఇక్కడ సంబంధించినటువంటి ఉత్సవాల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఈ బిల్డింగ్ పై నుంచి మనం చూస్తున్నాం గుడి ఎదురుగా ఉంటానే ఈ యొక్క బిల్డింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ కళ్యాణ మండపంతో పాటు అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి ఆలయ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఒక కళ్యాణ మండపం, అందులో రూమ్స్ కూడా అన్ని కూడా భారీ ఎత్తున ఇదే బిల్డింగ్ మీద ఏర్పాటు చేస్తున్నారు. వచ్చినటువంటి బృందం ఇదే బిల్డింగ్ పైన వాళ్ళు వచ్చి ఉదయం సరిగ్గా 5 గంటల ప్రాంతానికి భవ్యశ్రీతో పాటు 12 మంది బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఒక్కసారిగా పైకి వెళ్ళడం అలాగే వాష్రూమ్స్ కానీ కిందకి దిగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాదం మెట్లపై నుంచి జారిపడి 2వ అంతస్తు నుంచి జారిపడి ఆ యువతి అయితే అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హాస్పిటల్కి హుటాహుటిన స్థానికులు అయితే తీసుకెళ్ళినప్పటికీ ఆమె అయితే అప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం చూస్తున్నా ఇదే బిల్డింగ్ పైన మేడను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వాళ్ళు వచ్చిన వెంటనే ఇదే బిల్డింగ్ నుంచి రావడం జరిగింది. తను చూసుకున్నాం, ఇదే వాళ్ళు రావడం 12 మంది బృందం కూడా ఇదే బిల్డింగ్ పక్కన ఏదైతే ఉందో పెద్ద 3 అంతస్తుల భవనం, ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ మండపంతో పాటు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ ఈవెంట్స్కి అయితే రావడం జరిగింది. 12 మంది బృందం కూడా రావడం ఈ యొక్క ఏదైతే కళ్యాణ మండపం నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే పనులు అయితే చేపడుతున్నారో పక్కన అమ్మవారి గుడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పక్కన శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక్కడికి రావడం ఎక్కడైతే ఆ ఈవెంట్స్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఉదయం 5:30కే ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఉదయం వచ్చి వాళ్ళు రిలాక్స్ అయ్యేందుకు వాళ్ళంతా కూడా అమ్మవారి ఉత్సవాలు 9:30కే ప్రారంభమవలసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఆమె 12 మంది బృందం వచ్చి ఈ విధంగానే వెళ్ళి మనం చూస్తున్నటువంటి మెట్ల మార్గం ఏదైతే ఉందో ఈ మెట్ల మార్గం ద్వారా తను చూస్తున్నాం. మనం ఇదే ప్రాంతంలో ఎవరైతే భవ్యశ్రీ యువతి ఎవరైతే ఉన్నారో ఇక్కడే మనం చూస్తున్నటువంటి ప్రాంతం, ఇక్కడే అక్కడ మెట్ల పై నుంచి జారిపడి ఇక్కడే తను ప్రాణాలు కోల్పోయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ప్రాంతం తను ఎప్పుడైతే ఇంకా చిన్న ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి అన్ని బ్లడ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రక్తపు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇక్కడ చిన్న ఆనవాళ్ళు ఉన్నాయి. తను ఒక్కసారిగా పైనుంచి తను జారి పడిపోయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా దీనికి అనేక కారణాలు కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తుంటే ఇప్పుడు ఇంకా ఇది నిర్మాణంలోనే ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి ఒక కళ్యాణ మండపంతో పాటు భారీగా వివాహ శుభకార్యాలు జరుపుకోవడం కావచ్చు, అలాగే వచ్చిన వారికి రూములు కూడా నిర్మాణం చేపడుతున్నారు. అటువంటి బిల్డింగ్ మనం చూస్తున్నాం. దాదాపుగా 3 అంతస్తుల భవంతి ఇది.
300 వ్యవస్థ ఇప్పుడు ఇంకా నిర్మాణంలో దీనికి సంబంధించినటువంటి సేఫ్టీ ఇక్కడ ఎటువంటివి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. అంటే నిర్మాణం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను భవ్యశ్రీ తన బృందంతో 12 మంది బృందం కూడా రావడం జరిగింది. రాజమండ్రి నుంచి సరిగ్గా ఉదయం 5:30కే ఈ యొక్క శివకోటి గ్రామం చేరుకున్నారు. చేరుకుని తన 12 మంది బృందంతో ఇటుగా మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే మెట్ల మార్గంలో తను అంటే అందరూ కూడా వచ్చినప్పటికీ ఈ అటువైపు మెట్ల మార్గం క్లోజ్ చేసి ఉన్న నేపథ్యంలోనే అటుగా కొంతమంది రావడం జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళి తను ఇటుగా తిరిగి వస్తున్న నేపథ్యంలో ఫోన్ మాట్లాడుతూ కూడా తను ఈ విధంగా కింద జారి పడిపోయి ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది చూస్తున్నాం. ఇక్కడికి ఎటువంటి సేఫ్టీ లేదు. వాళ్ళు చెప్తున్న మాటల ప్రకారం కూడా ఇది కూడా తను కట్టి ఎటువంటి సేఫ్టీ లేకపోవడంతో మనం చూస్తున్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఈ గేట్ను కూడా క్లోజ్ చేసి ఉంది. క్లోజ్ చేస్తుంటే తను ఇప్పి ఫోన్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ తను పడిపోయిందని కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూస్తున్నాం. ఇది మరొక ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఇది ఇటువైపు చూస్తుంటే కళ్యాణ మండపం నిర్మాణ దశలో మనకి రైట్ సైడ్ మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇంకా అది నిర్మాణ దశలో ఉంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ బ్యాగ్లు ఉన్నాయంటే ఈవెంట్స్కి వచ్చిన వాళ్ళకి బ్యాగ్స్ అవ్వండొచ్చు. కానీ వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు ఏదైతే అక్కడ అమ్మవారి ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పక్కన సర్వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే ప్రారంభమవలసిన అవసరం ఉంది. కానీ ఒక్కసారిగా జరిగిన ఘటనతో భవ్యశ్రీ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. రాజమండ్రి నుంచి 12 మంది బృందం వచ్చి ఇదే మేడపై నుంచి తను మెట్లు ఏ విధంగా ఎక్కుతూ తను జారి పడి ఇక్కడ చూస్తే చాలా మనం ఇక్కడ నుంచి జారి పడితే ఎటువంటి వాస్తవానికి ఎవరైనా సరే ఫ్రాక్చర్ కాలు లేదంటే చెయ్యో ఇలాగా ఏదో ఒక ఫ్రాక్చర్ అవుతుంది. కానీ తనకి ఒక్కసారిగా తలకి బలమైన గాయం తగలడంతోనే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదే మెట్ల నుంచి తను జారి పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరి తను ఇలా ఎందుకు వచ్చింది, తను ఒక్కరే రావడం జరిగింది. మొత్తం 12 మంది కూడా వచ్చినప్పటికీ మనం చూస్తున్న పైన అయితే మరొక ఇక్కడ సంబంధించినటువంటి వసతి గదులు కూడా ఇక్కడ నిర్మాణం అయితే చేపడుతున్నారు. మనం పక్కన చూడొచ్చు. నిర్మాణం చేపడుతున్నటువంటి గదులు ఇవన్నీ కూడా నిర్మాణంలో ఉన్నాయి ప్రస్తుతం. కానీ తను రావడం ఒక్కసారిగా ఇక్కడి నుంచి చూస్తే దాదాపు ఎంత చూడొచ్చు, ఎంత హైట్ నుంచి దాదాపుగా మూడు అంతస్తులు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి మనం చూస్తుంటే కింద ఒకసారి చూసించే ప్రయత్నం చేద్దాం. అక్కడి నుంచి అంటే మెట్ల మార్గం నుంచి వస్తూ తను ప్రధానంగా కాలు స్లిప్ అవి పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. దానికి ప్రధానంగా అనేక కారణాలు చెప్పుకొస్తున్నారు. తను ఫోన్ మాట్లాడడం ఒకటైతే ఫోన్ మాట్లాడడంతో పాటు అలాగే తను వాస్తవానికి ధరించినటువంటి చెప్పులు కూడా ప్రధాన కారణం కూడా చెప్పుకొస్తున్నారు. మనం మళ్ళీ కిందకి దిగే ప్రయత్నం చేద్దాం. చూడవచ్చు ఇక్కడ ఇటుగా మనకి చూస్తే ఇక్కడ నుంచి తను రావడం ఫోను ఈ విధంగా చూసుకుంటూ మనం చూస్తున్నాం. మనం ఏదైతే ఫోన్ ఏ విధంగా చూస్తున్నామో తను అంటే మనకి ఈ విధంగా తనకు నడుచుకుంటూ వస్తుంది. ఏ విధంగా నడుచుకుంటూ వస్తూ తన కింద అంటే ఫోన్లో మాట్లాడుతుందో తెలియదు, ఫోన్ చూస్తుందో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా గమనించారని చెప్పేసి అంటున్నారు స్థానికులు కూడా. అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇలా చూస్తూ తను ఆదమరపుగా ఇక్కడ నుంచి అంటే మనం చూస్తున్నటువంటి ఇక్కడ నుంచి మొబైల్ చూస్తూ ఇలా నడుచుకుంటూ ఆదమరపుగా ఎటువంటి సేఫ్టీ లేదు. ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఈ మెట్లన్నీ చూస్తుంటే ఇక్కడ నుంచి చూస్తే బయటికి ఎవరు వచ్చినా సరే కొత్త వారు వచ్చినా సరే ఇక్కడ ఎటువంటి కొంచెం ఆచితూచి వెళ్ళాలి. అంటే సాధారణంగా కొంచెం మొబైల్ వాడకుండా ఉంటే మాత్రం తను సేఫ్టీగా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. కానీ తను మొబైల్ చూడడం ఒకటైతే ప్రధానంగా దీనికి అనేక కారణాలుగా కూడా చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ నుంచి తను బహుశా ఇక్కడి నుంచే పడిపోయి ఉంటుందని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పైనుంచి ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా 12 మంది కూడా అటు నుంచి రావడం జరిగింది. అటు నుంచి ఇటుగా వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడి నుంచి ఇటు నుంచి అలా దిగి రావడం, ఆ పైన చూస్తే ఇటు నుంచి అలా పైనుంచి దిగి రావడం, తన మొబైల్ చూసుకుంటూ ఇటుకు రావడం నేపథ్యంలోనే ఈ ప్రమాదం ఒక్కసారిగా తను మొబైల్ చూసుకుంటూ వచ్చి పడిపోయినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఒక్కసారిగా తలకి బలమైన గాయం తగలడంతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుసుకొస్తుంది. ప్రస్తుతం మనం జరిగినటువంటి ఘటన అయితే ఇక్కడ ఏదైతే భవంతి అయితే ఉందో అమ్మవారి మహోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మనకి అనేక కారణాలు అయితే చెప్పుకొస్తున్నారు. మనకి ఏదైతే ఈ ప్రమాదం గల ప్రధాన కారణం ఒకటి ఇది ఒక కొత్త ప్రదేశం కావడంతో పాటు అలాగే తను ఉదయాన్నే రావడం,
వాష్రూమ్కి వెళ్ళాలని, వాష్రూమ్ మనకి కింద కూడా ఉంది, వాష్రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. తను ఈ విధంగా ఇక్కడికి రావడం, తను వచ్చి ఈ వాష్రూమ్ కోసం అయితే రావడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటుగా అటు నుంచి వచ్చినా సరే ఇటుగానే ఈ మెట్ల ద్వారా కిందకి రావాలి. బహుశా వాచ్మెన్ అడిగితే అటువైపు ఉందని చెప్పి ఉండొచ్చు. వాచ్మెన్ అంటే ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఉపయోగించుకునేందుకు కేవలం ఒకటి మాత్రం సిద్ధం చేసి ఉండవచ్చు. అది వాటిని ప్రస్తుతం అయితే ఉపయోగిస్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఇంత వాష్రూమ్ ఒకటి ఉంది. ఇక్కడ ఇదే బాత్రూమ్. ఉదయం 5:30 ప్రాంతం కావడంతోనే వీళ్ళందరూ కూడా వచ్చినట్టు కూడా తెలుసుకొస్తుంది. ఇక్కడ తను రావడం, ఇక్కడ వాష్రూమ్ కోసం వస్తున్న క్రమంలోనే మనం చూస్తున్నాం. అక్కడి నుంచి చూడొచ్చు, ఇది ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ విధంగా అయితే జరిగింది. ప్రధానంగా తను మెట్లు మనం చూస్తాం, ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం నుంచి కిందకి రావడం జరిగింది. తను ఉదయం 5:30కే 12 మంది బృందం రాజమండ్రి నుంచి రావడం జరిగింది. భవ్యశ్రీతో పాటు 12 మంది కూడా వచ్చిన నేపథ్యంలో తను ఫోన్ మాట్లాడుతూ ఇటుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటుగా కొంతమంది రావడం, పైన మెట్లు ఎక్కి ఎటువంటి సేఫ్టీ లేకుండా ఎక్కిన నేపథ్యంలోనే తను పక్కన ప్రధాన కారణం చూసుకుంటే ఈ మెట్లకి ఎటువంటి అటు ఇటు కూడా ఎటువంటి సేఫ్టీ ఇంకా మొదలలేదు. ప్రస్తుతం అయితే నిర్మాణంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కారణం చూసుకుంటే తన ఫోన్ చూసుకుంటూ నిర్లక్ష్యంగా తను చూస్తున్నటువంటి పరిస్థితి, ఫోన్ చూసుకుంటూ మెట్లు ఎక్కడుంది, ఆ మెట్లు ఏ విధంగా ఉన్నాయి కూడా చూడడానికి పరిస్థితి. కానీ మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మెట్లు కాలుకున్నటువంటి వీల్స్ హై వీల్స్ చెప్పులు మనం ప్రధానంగా చూస్తుంటాం. మహిళలు ఎక్కువగా ఈ మెట్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. మనం చూస్తుంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అటువంటి ప్రమాదాల్లో హై వీల్స్ వాడడం వల్ల మహిళలకు, అలాగే ముఖ్యంగా యువత కూడా హై వీల్స్ ఎక్కువ వాడుతుంటారు. అటువంటి ప్రమాదాలు జరిగే ఎన్నో ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తన మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా కింద చూసుకుని ఎక్కుతుంటే ఎటువంటి ప్రమాదం జరగదు. కానీ హై వీల్స్ వాడుతూ, అలాగే మొబైల్ చూసుకుంటూ మెట్లు ఎక్కుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రస్తుతం అయితే భావిస్తున్నారు. ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు, ఇక్కడ నిర్వాహకులు ఏమనుకున్నారు కూడా తెలుసుకుందాం. ఇక్కడ సంఘటన ఏ విధంగా జరిగింది, అలాగే ఈ యొక్క భవ్యశ్రీ ఏ విధంగా పైనుంచి జారి పడింది మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారు, అసలు దీనిపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, తను నిజంగా మొబైల్ చూస్తూ జారి పడిపోయిందా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయని కూడా కొంతమంది దీనిపై అనేక రకాలుగా కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.